భారతదేశంలో మార్క్సిజం పట్ల గాని, దాని యొక్క సిద్ధాంతమైనటువంటి సోషలిజం పట్ల గాని, ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్‌లో సెర్చ్ చేస్తే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇక్కడ గూగుల్ ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నమ్మే వాళ్ళ విషయానికి వస్తే ఈ యొక్క సర్వేల గణాంకాలు లెక్కకైతే 2026 నాటికి వివిధ సర్వేలు మరియు ఎన్నిక గణాంకాల ప్రకారం కొంత మేరకు భారతదేశంలో మార్క్సిస్టు అనగా సిపిఎం పార్టీకి సంబంధించి వెస్ట్ బెంగాల్‌లో మరియు కేరళలో ఉన్నటువంటి ప్లస్ ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో 1.76 ఓట్లు సాధించింది సిపిఎం పార్టీ అనేది జాతీయ స్థాయిలో ఇదొక సర్వే చెప్తున్నది. అట్లాగే సోషలిస్టు ఆశయాలపై మద్దతు శాతం భారతీయ ప్రజలలో 70-80% ఉంది. సోషలిస్ట్ ఆశయాలపై మద్దతు 70-80% అందులోపట ఆ యొక్క సిద్ధాంతాలలో సంక్షేమ పథకాల పట్ల బలమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఈ యొక్క దేశ ప్రజలు. అనగా సంక్షేమ పథకాలు అనగా ఏమిటి అని గనక చూస్తే ఉచిత విద్య మరియు వైద్యం ఈ 2 రంగాలలో 91% భారతీయులు తమ హక్కుగా ఈ యొక్క 2 రంగాలలో ఉచితంగా తమకు ఇవ్వడం హక్కు అని భావిస్తున్నట్టుగా ఈ యొక్క సర్వేలు చెప్తున్నవి. అట్లాగే ప్రధానంగా ఆరోగ్యము ఉచితంగా వైద్యము చేయడం అనేది ప్రాథమిక హక్కుగా 91% ప్రజలు ఇక్కడ నమ్ముతున్నారు. హక్కు అని కూడా భావిస్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ యొక్క వాళ్ళ ప్రామిసెస్‌లో కానీ, మేనిఫెస్టోలో కానీ ఇది లేకపోవడం ప్రజల అభిప్రాయాలను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిబింబించలేదు అని చెప్పడానికి సంకోచించడం లేదు. ఆర్థిక సమానత్వం విషయానికి వస్తే ఎంతమంది ఆర్థిక సమానత్వం అనగా సోషలిస్ట్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు అనంటే 72%. దీనికి ప్రాతిపదిగా ఇప్సోస్ అనబడేటువంటి గ్లోబల్ సర్వే రిపోర్ట్ ఈ యొక్క సర్వే రిపోర్ట్ 2/5/2018 నాటు ప్రచురించింది. ఈ యొక్క రిపోర్టు చాలా పెద్ద రిపోర్ట్ ఉంది. ఇది ఆసక్తికరమైనటువంటి అంశాలే ఉన్నాయి దీంట్లో. ఇది 1975లో ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరంలో స్థాపించబడింది. ఈ యొక్క సంస్థ వ్యాపార మార్కెట్ ధోరణులు, సాంఘికాభివృద్ధిని విశ్లేషిస్తుంది. సారాంశంలో చెప్పాలంటే భారతదేశ ప్రజలు సోషలిస్టు పథకాలలోని సంక్షేమ పథకాలను సమర్థిస్తున్నారు. ఉచిత వైద్యాన్ని కోరుతున్నారు. 72% సమానత్వాన్ని కోరుతున్నారు. అంటే భారతదేశ ప్రజలు వాళ్ళకి ఏం అవసరం ఉందో ఈ సర్వే ద్వారా తేటతెల్లమవుతుంది. కానీ ఏ రాజకీయ పార్టీ దీన్ని ఆమోదిస్తుంది, తమ మేనిఫెస్టోలో అమలు చేస్తుందా లేదా ఇది డౌట్‌ఫులే.